జై శ్రీమన్నారాయణ. ఇది శ్రీ తలపిరి రాజాల స్వామి క్షేత్రంలోని కశ్యప్ మహర్షి విగ్రహం ఇటీవల ప్రదర్శించారు. అలాగనే ఇక్కడ తిక్కన మహాకవి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో పెన్నా నది పర్వతం చూస్తూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది ఆ మహాకవి ఇక్కడ ఎందుకు రచించారు. ఒక గుహలాగా ఉన్న ప్రదేశంలో పవిత్రమైన పెన్నా నది జొన్నవాడ కామాక్షమ్మ చెంత నుంచి నరసింహస్వామి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పర్వలు తొక్కుతూ దీని ముందర సంగం నుంచి సంగమేశ్వర స్వామిని కూడా దర్శించి సముద్ర గర్భులు కలిసే ముందర శ్రీ తలపిరి రంగనాథ స్వామి చెంతగా వచ్చి ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా పూర్తి నీళ్ళతో నిండు గర్భిణులే నిండు కుండవలే ఆహ్లాదకరంగా ఉన్నది కాబట్టి మనసు రంజింప కలిగించే సందర్భం కాబట్టి తిక్కన మహాకవి తన రచనలు ఇక్కడ చేశారనిపిస్తుంది. ఈ వాతావరణము ఎంత డబ్బులు ఇచ్చినా కాదు, వెలకట్టలేని ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. పూర్వం మేము చిన్నప్పుడు కూడా ఈ పెన్నా నది ఒడ్డున చదువుతూ ఉండేది. మానసిక ప్రశాంతత కోసం ఆహ్లాదకరంగా ఉండేదానికోసంగా ఎప్పుడున్న పెన్నమ్మ ఒడ్డుకు వచ్చి ఆనందంగా చదివి సంతోషంగా వెనుకలేదు. అటుపక్క కనిపిస్తున్న పుట్ట దగ్గర అంటే సంతపేటలో ఉన్న పుట్టకాడ చిన్నప్పుడు ఈతకు పోతూ ఉండేది. అక్కడ కూడా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేది. జై శ్రీమన్నారాయణ. సైనింగ్ ఆఫ్ లైన్ జేసీ ఎంజేఎఫ్.